నమస్కారం భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీనివాస్ రెడ్డి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన సినీ నటి హేమ. సమయం కావాలంటూ బెంగళూరు పోలీసులకు లేఖ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపేట మండలంలో ఉప్పొంగిన సముద్రం. భయాందోళనలో ప్రజలు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఎర్నేని సీతాదేవి కన్నుమూత. హైదరాబాద్లో గుండెపోటుతో మృతి. కేదార్నాథ్లో పోటెత్తిన భక్తులు. రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. బెంగళూరు పోలీసులు దాన్ని అనుమతించకుండా మరో నోటీసు జారీ చేశారు. పోలీసు విచారణకు సినీ నటి హేమ డుమ్మా కొట్టారు. సమయం కావాలంటూ బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానంటూ రిక్వెస్ట్ను పోలీసులు తిరస్కరించారు. మళ్లీ నోటీసులు జారీకి ప్రయత్నం చేశారు. హేమతో సహా మొత్తం 86 మందికి బెంగళూరు పోలీసులు నోటీసులు అందజేశారు. బాపట్లలోని పాండురంగ విఠల్ దేవస్థానం ఆధ్వర్యంలో హనుమత్ జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బాపట్లలోని పాండురంగ విఠల్ దేవస్థానం ఆధ్వర్యంలో హనుమత్ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కాకినాడ మండలం పిఠాపురం నియోజకవర్గంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పల్లెకారుల ఇంటిలోకి సముద్రం అలలు చొచ్చుకొని వచ్చాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడలో 3వ రోజు సముద్రం ఉగ్రరూపం దాల్చింది. మాయాపట్నంలోకి ఇళ్లలోకి సముద్రపు నీరు వచ్చింది. మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఎర్నేని సీతాదేవి కన్నుమూశారు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఎర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్లో గుండెపోటుతో మృతి చెందారు. స్వస్థలం కృష్ణా జిల్లా కైకలూరు మండలంలోని కోడూరు. ముదినేపల్లి నుంచి 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందారు. నకిలీ కరెన్సీ ముఠాను విజయవాడ క్రైమ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. నకిలీ కరెన్సీ అంతర్జాతీయ ముఠా గుట్టును విజయవాడ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. విజయవాడ క్రైమ్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా వ్యవహారం గుట్టు రైట్టయింది. ఈ ఘటనలో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి సీతానగరానికి చెందిన ముఠా నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్నట్లు సమాచారం. నిన్న అర్ధరాత్రి రెమెల్ తీవ్ర తుఫాను తీరం దాటినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అర్ధరాత్రి రెమెల్ తీవ్ర తుఫాను తీరం దాటింది. బంగ్లాదేశ్కు నైరుతి దిశగా సాగర్ ద్వీపం కేవుపురా మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెంటచింతలలో ఏజెంట్లపై దాడి చేసిన ఘటనలో 12 మందికి రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశించింది. రెంటచింతలలోని ఏజెంట్లపై దాడి కేసులో 12 మందికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. రెంటచింతల మండలంలోని రెంటాలలో ఈ నెల 13న ఏజెంట్లపై దాడి కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. దాడిలో గాయపడిన చేరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చేరెడ్డి మంజుల, గొంటు నాగమల్లేశ్వర రెడ్డి, చేరెడ్డి రఘురామరెడ్డిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. 12 మందిని గురజాల జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా వారికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. కేదార్నాథ్కు భక్తులు పోటెత్తారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. ఆ మార్గంలో రద్దీతో క్యూ ముందుకు కదలడం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 10న ప్రారంభమైన యాత్ర నవంబర్ 20 వరకు కొనసాగనుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి లక్షలాది మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఏజీ కళాశాల ఆడిటోరియంలో బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏజీ కళాశాల ఆడిటోరియంలో బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుద్ధ జయంతి వేడుకలను బాపట్లలోని అగ్రికల్చరల్ కళాశాల ఆడిటోరియంలో డీన్ శ్రీనివాసరావు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ బుద్ధుని బోధనలు ఆచరించి ప్రతి విద్యార్థి ఏకాగ్రత, పట్టుదల, ప్రతి వ్యక్తి లక్ష్యం ఏర్పాటు చేసుకుని కష్టపడితే ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని సాధించగలరని చెప్పారు. కార్యక్రమంలో లక్ష్మణ రెడ్డి, అరవింద్ బాబు, శ్రీనివాసరావు, డాక్టర్ పిసి సాయిబాబు బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధుని ప్రబోధనలను తెలియజేశారు. తెలంగాణలోని నాగల్ కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి పులులు, సింహాలు గ్రామంలో సంచరించడంతో భయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు. తెలంగాణలోని నాగల్ కర్నూలు జిల్లా తుడుకుర్తి గ్రామంలో రాత్రి రోడ్లపై సింహాలు సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూలకర్త ముయ్యాంకల రాజు అని ఎంతమందికి తెలుసు? నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూలం ముక్త్యాల రాజా. నేడు రాజా 50వ వర్ధంతి. ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూలం ఈ మహానుభావుడు. ఈ పుణ్యమూర్తిని ఈరోజు మనం స్మరించుకోవాలి, చిత్రపటానికి నమస్కరించాలి. ఎందుకంటే ఆయన మహానుభావుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా నల్గొండ, గుంటూరు, ఖమ్మం, కృష్ణా జిల్లాలలో మనం ఈరోజు సుభిక్షంగా పాడి పంటలతో ఉన్నామంటే ముక్త్యాల రాజావారే కారణం. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఉదయాన్నే 6 గంటలకు 2 విద్యార్థులు నడి రోడ్డుపైనే ఉదయం 6 గంటలకు బీరు తాగడంతో నెటిజన్లను ప్రశ్నించారు. కట్ట తీసుకోండి. ఒకటి దగ్గర కట్టే ఉన్నావా? ఉంటాయి, ఎవరికి ఉంటాయి చూపిస్తా. Yeah, we can see who are insane. We can clearly see who is insane. ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. స్ట్రాంగ్ రూములను ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ తనిఖీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రతను ఆదివారం జిల్లా ఎస్పీ సందర్శించి గార్డులు తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటు 8 అసెంబ్లీ సెగ్మెంట్స్ కు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూములకు పరిశీలించడంతో పాటు సంబంధిత రిజిస్టర్లో జిల్లా ఎస్పీ సంతకం చేశారు. 19 ఏళ్ల అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ అసాధారణ రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ను నేపాల్ వైపు నుంచి అధిరోహించి తొలి భారత పిన్న వయస్కురాలుగా నిలిచింది. అలాగే ప్రపంచం మొత్తం మీద ఈ ఘనత సాధించిన 2వ అతి పిన్న వయస్కురాలుగా ఖ్యాతిగాంచింది. భారత నౌకాదళంలో పనిచేసే తన తండ్రి ఎన్ కార్తికేయన్తో కలిసి కామ్య ఈ నెల 20న 8,849 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ ను అధిరోహించింది. ఈ విషయాన్ని భారత నౌకాదళానికి చెందిన వెస్టర్న్ నేషనల్ కమాండ్ ఎక్స్ వేదికగా తెలియజేసింది. భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.